హలో ఫ్రెండ్స్, అవర్ యూ. మనం ఆగస్ట్ 15 రోజు 4 టాపిక్స్ మాట్లాడుకున్నాం. అందులో ఒక ముఖ్యమైన టాపిక్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సూసైడ్ చేసుకోవద్దు అని నేను చెప్పాను, గుర్తుందా మీకు? ఆ వీడియో చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఆగస్ట్ 15 చాలా ఇంపార్టెంట్ వీడియో అది వచ్చేసి. అయితే సూసైడ్ చేసుకోవద్దు అని నేను ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు ఉన్న యూత్ రేపటికి ఆదర్శమని ఆనాడే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నారు. అలాగే ఎంతోమంది స్వాతంత్ర యోధులు పోరాడి సాధించిన భారతదేశంలో మనం పుట్టినందుకు గర్వపడాలి. కాబట్టి సూసైడ్ చేసుకోవద్దు. సూసైడ్ చేసుకోకుండా ఉండాలంటే నా కుటుంబాల్లో కష్టాలు ఉన్నాయి, నేను లవ్ ఫెయిల్యూరు అంటే ఏ కష్టం వచ్చినా దానికి ఒక ఫలితం అంటూ ఉంటుంది. నువ్వు చనిపోయే రోజు వస్తే నీ చావును ఎవరు ఆపరు. కాబట్టి నువ్వు ధైర్యంగా పోరాడి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేంత వరకు, అంటే లవ్ ఫెయిల్యూర్ అంటే జీవితం అక్కడికి ఆగిపోదు, ఇంకా ఎన్నో గమ్యాలు ఉంటేనే కదా నీ జీవితం ఆగిపోకుండా ఉంది. కాబట్టి ఎప్పుడు బీ పాజిటివ్గా ఉండి నీ లైఫ్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఏముంది భయ్యా, ఏం మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారు కావచ్చు. కానీ ఈ రోజుల్లో రాబోయే యూత్, అలాగే ఈ యూత్ సూసైడ్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను. అలాగే సూసైడ్ చేసుకునే కారణాలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే, కొంతమందికి దురలవాట్లు ఉండడం వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు. సిగరెట్, మందు, ఇవి ఇవ్వకపోతే, ఆఖరికి ఫోన్ ఇవ్వకపోతే అది కూడా ఒక దురలవాటు అండి. చిన్నప్పటి నుంచి ఫోన్ ముఖ్యంగా అలవాటు చేయకండి. ఫోన్ ఇవ్వకపోతే రూమ్లో తలవేసుకోవడం అట, భయపెట్టించడం అట, ఇట్లాంటి విషయాలు ఈ రోజుల్లో జరుగుతున్నాయి. కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని ఆదరించి ఇలాంటి వీడియోస్ కాకుండా మన ఛానల్లో హెల్త్, ఫుడ్ అవేర్నెస్ పైన వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సూసైడ్ అనే ముచ్చట్ని మన లైఫ్లో రాకుండా, ఏ కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొని ముందు వెళ్తూ మన జీవితాన్ని, మన గమ్యాన్ని సులభంగా చేరుకోవాలని కోరుకుంటున్నాను. గమ్యం అంటే లవ్ కాదు భయ్యా, లైఫ్ ఉన్నదే ఒక లైఫ్. కాబట్టి నువ్వు నీ ఆలోచనలు ఎప్పుడు బీ పాజిటివ్గా ఆలోచించు. ఆ అమ్మాయి నీకు దూరం అయిందంటే, నీ కుటుంబంలో నీకు కావలసిన వాళ్ళు దూరం అయిందంటే నీ జీవితం ఇంకా ఉంది అని అర్థం. నీ జీవితంలో ఇంకెన్నో సాధించాలని అర్థం. అక్కడికే అయిపోయిందని సూసైడ్ చేసుకోవద్దు, నేను అదే చెప్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.